శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు, శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే మత్స్యము నుండి అమరత్వము. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఇది. ఇవి ప్రభు రాకల్లో మన ఎలాగున ఈ శరీరాల నుంచి మాయం శరీరంలోకి వెళ్తాము, లేకపోతే మరణించిన తర్వాత ఆ మహిమ దేహాలతో పరలోక రాజ్యంకి ఎలాగ వెళ్తాం అనే విషయాల మీద వాళ్ళు ధ్యానిస్తాం. దీని మూలవాక్యం చూసుకొని వివరాలు చూద్దామండి. మూలవాక్యము 1 కొరింథీ 15వ అధ్యాయము 52-53 వచనంలో మూలవాక్యం ఉంటుంది. దాన్ని బట్టి వివరణలు మనం చూద్దాం. మూలవాక్యం చదువుతలి. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. అంటే కడబోర గురించి చెప్తున్నారు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరిగేది ఇది, జరగవలసింది ఇది. ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు. అది ఎప్పుడైనా ముందు బోర మోగుతుంది. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మృతులు అక్షయులుగా లేపబడతారు. అంటే ఈ క్షయమైన ఈ దేహము అక్షయమైనదిగా, అంటే ఇమ్మోర్టల్ ఈ బాడీస్ యొక్క ఇమ్మోర్టల్ బాడీస్గా, మహిమ దేహాలుగా మలసబడతాయి అని చెప్తున్నాడు. చదువురా. మనము మార్పు పొందుదము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఇది మూలవాక్యం. దాని గురించి వివరణ తర్వాత చూద్దాం. కనుక ఇక్కడ మనం ఇవాళ ధ్యానించేది ఏంటంటే ఈ శరీరం, ఈ మట్టి దేహాలు మహిమ దేహాలుగా ఎలాగ మార్చబడతాయి అనే విషయాన్ని ధ్యానిస్తాయి. వేళ బైబిల్ ఎవరిలోకి వెళ్దామండి. నెంబర్ 1 చదువుదని. బైబిల్లో అమరత్వం అనే భావన మన భౌతిక నశించే శరీరాలను అమరత్వము ఆధ్యాత్మిక శరీరములుగా మార్చడానికి సూచిస్తుంది. అంటే ఇవాళ బైబిల్ గ్రంథంలో ఏమి చెప్పబడ్డాయో వాస్తవాలండి. వాస్తవానికి మనం ఇతర మత గ్రంథాల గురించి విమర్శ చేయాల్సిన అవసరం మనకు లేదు. మనకి ఒక పటిష్టమైన ఒక ప్రామాణిక గ్రంథం ఉంది, అది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం అనేది చరిత్ర, అది కవులు ప్రేరణతో రాసింది కాదు. సృష్టి ఎలాగ ఆరంభమైంది, అది ఎలాగో క్రమేణా ముందుకు సాగింది, ఎలాగ మనుషులు దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు, వాళ్ళు రక్షించడానికి దేవుడు శరీరం దాల్చుకొని ఎలాగొచ్చాడు, ఆ తర్వాత ఈ లోకం అనేది ఎలాగ అంతమవుతుందని సంపూర్ణ వివరణలతో బైబిల్లో ఉంటుంది. దానిలో ఒక భాగం ఇది. చదవ మళ్ళీ. బైబిల్లో అమరత్వం అనే భావన మన భౌతిక నశించే శరీరాలు అమరత్వము, అలాగే శరీరాలు అమరత్వంలోనికి ఆధ్యాత్మిక శరీరాలుగా మార్చడం. అమరత్వంలోనికి మనం వెళ్ళిపోతాం, మహిమ దేహాలతో వెళ్తాం. దాని వివరణలు ఇంకా చాలా డీటెయిల్గా చూస్తాం బైబిల్ వివరణలో. ఏ మనిషి ఇప్పుడున్న రూపంతో ఈ దేహంతో పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. పరలోక రాజ్యం ఏంటంటే రక్త మాంసాలకి చోట్లేదు అక్కడ. యేసు ప్రభు గారు సామాన్య మానవుడిగానే జీవించారు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో ఏంటంటే ఈజ్ అ ఫుల్ మ్యాన్ అండ్ ఈజ్ అ ఫుల్ గాడ్. ఆయన సంపూర్ణ మానవుడిగా జీవించాడు. మనలాగే చెమటలు పడ్డాయి, మనలాగే నడిచారు, మనలాగే ఆకలేసింది దానికి, మనలాగే ఏడ్చారు. అయినా మనలాగే ఒక మనిషి కొనే భావనలన్నీ అనుకున్నాయి. కానీ ఆయన ఆ మరణం జయించిన తర్వాత ఆయన మహిమ దేహంలోనికి వెళ్ళిపోయారు. ఇంకా నో మోర్ ఈ ఫిజికల్ అనేది లేదు. రెండేటమా
ఈ మార్పు పునరుద్ధాన ప్రక్రియలో ఒక భాగము మరియు మరణంపై విజయం యొక్క వాగ్దాన నెరవేర్పు. మళ్ళీ చదువుతాలి. ఈ మార్పు పునరుద్ధాన ప్రక్రియలో ఒక భాగం. పునరుద్ధాన ప్రక్రియ అంటే మరణం నుంచి లెగడం అనేది ఒక ప్రక్రియ. యేసు ప్రభు గారే మొదటి పునరుద్ధానం. ఆయన పునరుద్ధానం కాకపోతే మనకు పునరుద్ధానం అనేది లేదు. ఇప్పుడు మిగిలిన దేవుళ్ళ వల్ల ఆయన చచ్చిన దేవుడు అయితే ఇంక మరణమే తప్ప వాళ్ళకే పునరుద్ధానం లేదు. మనిషికి ఎక్కడ పునరుద్ధానం ఉంటుంది? వాస్తవానికి ఏంటంటే దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు తప్ప దేవుళ్ళు ఎవరు లేరు. ఇట్స్ ఓన్లీ వన్ గాడ్. దేవుళ్ళు అనబడేవారు. ఇవాళ మనుషులు కూడా దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. మనుషులు కూడా దేవుళ్ళుగా గౌరవించబడుతున్నారు. ఈ గురువు మూమెంట్ అనేది నేను చేసిన ఆ యొక్క డాక్టరేట్లో గురువు మూమెంట్స్ అనేది ఒకటి ధ్యానిస్తాం. ఈ గురువులు అందులో వస్తారు, ఎవడైతే వాడి దేవుడిగా డిక్లేర్ చేసుకున్నాడో. కనుక ఇదేమంటున్నాడంటే పునరుద్ధాన ప్రక్రియలో ఒక భాగం. తర్వాత ఏమన్నాడంటే మరణంపై విజయం యొక్క వాగ్దానం. మరణం జయించిన. అందుకే అంటాడు పౌలు గారు రాసిన, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ. ఏంటి క్రైస్తవులు అయిన వాడు విశ్వాసవుడు మరణానికి భయపడ్డా. మరణాన్ని భయపడితే మణిపూర్లో అంతమంది ఎందుకు చచ్చిపోతారండి? ఆడపిల్లలు మరణాన్ని భయపడితే వాళ్ళు చచ్చిపోరు కదా. అండ్ స్టెఫన్ రాళ్ళతో కొడుతుంటే ఆయన ఏం భయపడ్డా, ఏడ్చాడా? ఏమీ వెళ్ళలేదు. ఆయన స్టెఫన్ రాళ్ళతో కొడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో ఇది తెలియదు, క్షమించమని అడిగాడు. విశ్వాసవుడు మరణానికి భయపడ్డావు. అండ్ పౌలు గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చేసాడు, నాకైతే మరణము లాభకరం అన్నాడు. మరణం అది లాభకరం అన్నాడు. మరణం ఏంటండి? ఇట్స్ ప్రమోషన్ టు ద హెవెన్. అంటే మరణం అనేది రెండు గమ్యాలను పట్టుకెళ్ళిపోతుంది. ఒకటి నరకాన్ని పట్టుకెళ్ళిపోద్ది, ఒకటి దేవుని రాజ్యాన్ని పట్టుకెళ్ళిపోద్ది. నువ్వు యేసు ప్రభువుని రక్షణగా కలిగి లేకపోతే నిశ్చయంగా నరకాన్ని పోతావు. అది నరకమైనా సరే, ఇటు దేవుని రాజ్యమైనా యుగ యుగాలు ఉండేది. నరకంలోకి వెళ్ళినాడు మళ్ళీ మధ్యలో ఏమి వచ్చాడు, ఇంటర్వెల్ ఏమి ఉండదు అడికి. యుగ యుగాల నరకంలో ఉన్నాడు. ఎవడో యేసు ప్రభువుని నమ్మకం అలా నరకం పోతారండి. ఇంక అందులో సందేహం లేదండి. నా మాటలు కదా, బైబిల్ చెప్తుంది. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమునైనాడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవడు మోక్షానికి వెళ్ళలేడు. యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోయాడు, ఎక్కడికి వెళ్తాడు? వేరే అడగవసరం లేదు. ప్రశ్న అడిగా డెఫినెట్గా నిశ్చయంగా మన నిశ్చయం నరకంలో ఉంటాడు వాడు. కనుక ఏంటంటే దేని గురించి చెప్తుంది ఏంటండి? మరణం యొక్క విషయం అంటున్నాడు. అందుకే మరణమా నీ విజయం ఎక్కడ అంటాడు పౌలు గారు రాస్తూ. తర్వాత వివరణ, మత్స్యమైనది. వివరణలో ఏమంటున్నాడంటే మత్స్యమైనది భౌతిక శరీరాన్ని సూచిస్తుంది. భౌతిక శరీరాన్ని సూచిస్తుంది. అమరమైనది ఆధ్యాత్మిక శరీరాన్ని, ఆధ్యాత్మికమైన శరీరం చూసాయి అండి. మత్స్యమైనది ఈ శరీరం అందరికీ ఉండే శరీరాలు ఇవి. అమరత్వం చూడండి, అమరత్వం ఏమన్నాడండి? ఆధ్యాత్మిక శరీరము. అండ్ ఇవాళ మీరు ప్రార్థనా జీవితంలో కానీ మీరు లోతుగా వెళ్తేనండి చాలా అనుభవాలు వస్తాయండి. నేను అనుభవించాను అవన్నీ కూడా. ప్రేయర్ చేయనుడికి ప్రార్థనా జీవితం ఏం తెలుస్తుందండి? మీరు ప్రార్థనా జీవితంలో వెళ్ళి చూడండి. ప్రార్థన చేయడం అంటే పరిశీలి చేశాడు, సొంకరై ప్రార్థన చేశాడు. పరిశీలి ప్రార్థన ఇంటికి అప్పుడు కూడా దాటి వెళ్ళలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను కాదు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందా లేదన్నది ముఖ్యం. ప్రార్థనా జీవితంలో లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు అంటే ఆత్మ ఆటోమేటిక్గా నీ మీద ఆవరిస్తుంది. నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తుంటావు. ఆత్మ చెప్తుంటుంది నువ్వేంటి ప్రార్థన చేయాలో, ఏం ప్రార్థన చేయకూడదో చెప్తుంటుంది. పౌలు గారు అదే చెప్తాడు 8వ రోమాలో, ఆత్మ తానే చెప్పశక్యము కాని మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేయాలి. నేను ప్రార్థన చేసేసరికి నాకు ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి ప్రతిరోజు ఏడ్స్ ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను. గత 2 నెలల నుంచి దేవుడు ఈ అనుభవంలో నన్ను తీసుకెళ్ళిపోయాడు. నేను 1.5-2 గంటలు ప్రార్థన చేస్తాను నిలువు మోకాళ్ళ మీద. సాధారణంగా నా ప్రార్థన ఏంటంటే ఒక రిధం ఉంటుంది అన్నమాట. ఈ అంశం తర్వాత ఈ అంశం, ఈ అంశం తర్వాత ఈ అంశం చేస్తాను. ఇప్పుడు అవన్నీ తీసాడు దేవుడు. మోకరించడే నా పని. మోకరించగానే నాకు ఇదంతా వెలుగు వచ్చేస్తుంది. మోకరించగానే దేవదూతలు నా చుట్టూ వస్తాయి. నేను మోకరించగానే పరలోక రాజ్యం తెరవబడని చూస్తాను. ప్రార్థన ఏం చేయాలని పరిశుద్ధాత్మ నాకు చెప్తుంటాడు. అంశం చూపిస్తున్నాడు, దీని గురించి ఈ వ్యక్తి గురించి ప్రార్థించి, ఈ అంశం గురించి ప్రార్థించి అని చెప్తుంటాడు. ఇంకా విశేషం ఏంటంటేనండి, నేనేది ప్రార్థన చేసిన పొందేని చెప్తుంటాడు దేవుడు. నాకు జరగబోయి నాకు దేవుడు చూపిస్తుంటాడు, జరిగినది దేవుడు చూపిస్తుంటాడు. అదేంటంటేనండి, ఆ దేవునితో నడిచిన అనుభవంలోకి మనం వెళ్ళాలి. దేవుడే సమస్తం అనే అనుభవంలోకి వెళ్ళాలి. ఈ లోక బంధాలు ఇవన్నీ అంతకాలం దేవుడికి దగ్గరికి వెళ్ళలేవండి. అండి ఎంత స్పష్టం కదండి. దేవుని వైపు ఎవడైనా తల్లినైనా తండ్రినైనా అక్క చెల్లినైనా అన్నదమ్ములు చదివించబోతే నాకు వారసుడు కానేరడు. అంటే యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఆల్ దీస్ రిలేషన్స్ దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. కనుక దేవుడికి దగ్గరికి వెళ్ళాలంటే ఏంటంటే దేవుడే నా సర్వమని, నాకు ఎదురైతే నాకు భార్య ఉన్నదని, నాకు ఎదురైతే నా కొడుకున్నాను, లేదా ఎవరుండి దేవుడు నేనే.
ఇవాళ ఏంటంటేనండి 24 అవర్స్ ప్రార్థన చేస్తున్నాను. సాయంత్రం కూడా ప్రార్థన రాగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను. కనుక అక్కడ ఏం చెప్తున్నాడమ్మా? మత్స్యమైనది భౌతిక శరీరాన్ని సూచిస్తుంది, అమరమైనది ఆధ్యాత్మిక శరీరాన్ని సూచిస్తుంది. రైట్. తర్వాత పరివర్తన గురించి చెప్తున్నాడు, చదవమా. మత్స్యమైనది అమరత్వాన్ని ధరించాలి. పరివర్తన అంటే ఏంటండి? మత్స్యమైనది అమరత్వం అండి. శరీరం మహిమ దేహంలోకి వెళ్ళిపోవడం అండి. ఏంటి, మీరు ఇప్పుడు ఉన్న దేహాలతో మీరు దేవుని రాజ్యానికి వెళ్ళిన ఆటోమేటిక్గా మీకు అమరత్వం అనేది దేవుడు ఇస్తాడు. అండ్ నాకు ఈ మధ్యలో ఆలోచనలు వస్తున్నాయి. ప్రభుని అడుగుతున్నాను, ప్రభా నేను కైలాష్ మాస్టర్లాగా ప్రపంచం ఆత్మరూపుకి వెళ్ళే కృప నాకు ఈ ప్రభు అని అడుగుతున్నాను. కనుక ప్రతిదీ సాధ్యం దేవుళ్ళు, అసాధ్యమనేది ఏముంటుందండి? మనుషులకి అన్ని అసాధ్యాలు, దేవునికి సమస్తము సాధ్యము. తర్వాతమా పునరుద్ధానం గురించి చెప్తాను. రిజరెక్షన్ చదవమా. మృతులు జీవానికి లేపబడతారు, మరియు జీవించి ఉన్నవారు మార్చబడతారు. జీవించి ఎవరున్నారో వాళ్ళు మార్చబడతారు. ఇది మరణంపై విజయం. ఇది 2 parts చెప్తున్నాడు. ఒకటి చదవమా. మృతులు జీవానికి లేపబడతారు అంటే ఎవరైతే చనిపోయారో, ఇప్పుడు మనందరం కప్పెట్టాం కదండి, ఎవరెవరైతే చచ్చిపోయారో వాళ్ళందరూ కూడా జీవానికి లెగిస్తారు. అండ్ యూదులు దీన్ని బాగా విశ్వసిస్తారు. ప్రపంచంలో ఖరీదైన సమాధులు, అమెరికా దేశంలో సమాధి అనేది చాలా ఎక్స్పెన్సివ్. అమెరికాలో సమాధి అనేది 9 లక్షల నుంచి 10 లక్షల వరకు అవుతుంది అమెరికా సమాధి. అందుకే అమెరికాలో పాస్టర్లు కూడా, క్రైస్తవులు కూడా క్రిమేషన్ చేసేస్తున్నారు. $5 ఇస్తే మనిషిని తగలేస్తే బూడిద ఇచ్చేస్తున్నారు. ఆ బూడిదని తీసుకెళ్ళి పర్యాటకంలో పెట్టేస్తారు. అయితే అవి ఖరీదైన సమాధులు అని అనుకుంటాం. దానికంటే ఖరీదైన సమాధి ఎక్కడంటే ఒలీవల కొండ దగ్గర ఉన్న సమాధి దానికంటే ఖరీదైన. ఒలీవల కొండ దగ్గర ఉన్న సమాధులకి అంత ఖరీదు ఎందుకంటేనండి, విశ్వాసులకి నమ్మకం ఏంటంటే ఒలీవల కొండ మీదకే కదా ప్రభు వస్తానన్నాడు. ఎక్కడి నుంచి అయితే నా ఆరోహణ అక్కడికే మళ్ళీ ఆయన వస్తానన్నాడు. అంటే మొదట ఆయన పాదం ఎక్కడ పెడతాడండి? ఒలీవల కొండ మీద పెడతాడు. అంటే అప్పుడు ఏంటంటే మొదట ఒలీవల కొండ మీద ఉన్న లేదు అని వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఆయన ఒలీవల కొండ మీద ఎప్పుడైతే అడుగుపెట్టో భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ ఒకేసారి లెగిస్తారు. కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే ముందు మేము అక్కడ ఉంటాం కదా అని. దానికి ఖరీదు చాలా కాస్ట్లీ అనమాట. ఇస్రాయేల్ దేశంలో సమాధి చేయడం అంతే చీప్ ఏం కాదు, వెరీ ఎక్స్పెన్సివ్. దాన్ని ఏమంటున్నాడు చదవమా. మృతులు జీవానికి లేపబడతారు. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మా తమ్ముడు చచ్చిపోయాడు, మా కొడుకు చచ్చిపోయాడు, నా భార్య చచ్చిపోయాడు, కంగారు పడి వీళ్ళందరూ మనం చూస్తాం త్వరలో. విల్ సీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. తర్వాత రెండో ఫేస్, మరియు జీవించి ఉన్నవారు మార్చబడతారు. ఎవరు? మనం జీవించి ఉన్న వాళ్ళు మార్చబడతారు. అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ప్రతి మైక్లో చెప్తున్నాను, రికార్డింగ్లో చెప్తున్నాను, నేను మరణం చూడడం ప్రభు రాకల్లో ఎత్తబడతానని. నాకు బాగా సన్నిహితులైన వారికి చెప్తున్నాను, ప్రార్థన చేయండి నేను ప్రభు రాకల్లోనే ఎత్తబడాలి. లేకపోతే ఏమంటారు, ముందు చచ్చిపోయాను అనుకోండి, నా సహోదరికి వచ్చి ఏమంటారు, ఈయనేమొచ్చి ప్రభు రాకల్లో లేపుతాను, చచ్చిపోయి ఇక్కడ అని అంటారు. ప్రభా మీరు హేళన చేయబడరు కానీ నేను హేళన చేయబడతాను, కనుక నా మాట జరగాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ఏంటమ్మా? లేఖనాలు నెరవేరడం. ఏంటంటే ఇక్కడ ఒకటే మీరు గమనించుకోండి, ప్రతిదీ సృష్టి ఆరంభం నుంచి ఇవాళ వరకు చివరి వరకు లేఖనాలు నెరవేరిపోయి తప్ప నీలో నాలో ఏం లేదండి. ప్రభు ఏంటి చెప్పాడా జరుగుతుంది. నీ ఇష్టం జరగదండి, నీ కోరికలు జరగవండి. పరలోకమందు నీ చిత్తం నెరవేరులాగినా భూమి మీద నెరవేరుతుంది. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అదే నీకు జరుగుతుందండి. వీటన్నిటికీ అతీతం ఏంటంటే లేఖనాలు నెరవేర్పు. లేఖనాలు ఏం చేయడండి, పలానా ఇలా జరుగుతుంది, పలానా ఇలా జరుగుతుంది, అవే జరుగుతాయి తప్ప నీ నా ఉద్దేశాలు అనేవి జరగవు. ఈ లేఖలు నెరవేర్పు గురించి చెప్తున్నాడు, చదువుతుంది. మరణం రింగివేయబడుతుంది, మరణం అనేది రింగివేయబడుతుంది. మృతుల పునరుద్ధానం ద్వారా మరణంపై, ఇక మృతులు అందరూ కూడా పునరుద్ధానం ద్వారా మరణంపై విజయం. అది లేఖన నెరవేర్పు. మృతులు లెగిస్తారనేది లెగిస్తారా లేగరని ప్రశ్న ఇవ్వాల్సిన పని లేదు నీకు. దేవుడు చెప్పాడు, అది జరిగి తీరుతుంది అంతే. తర్వాత విశ్వాసులు వారి ప్రస్తుత పోరాటాలు తాత్కాలికమని మరియు వారు చివరికి శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవులుగా రూపాంతరం చెందుతారని తెలుసుకుంటారు. మళ్ళీ చదువుతలి. వారి ప్రస్తుత పోరాటాలు తాత్కాలికమని ఇస్ ద ఫస్ట్ ఫేజ్. ఏంటి, ఇప్పుడు మనం పోరాడుతున్నాం కదండి. ఇవాళ క్రైస్తవులు కొట్టేస్తున్నారు, సంఘాలు పగలు కొట్టేస్తున్నారు. అవి లేని వాళ్ళు ఏంటండి, ఇంట్లోనే మనం శ్రమలు ఎదుర్కొంటున్నాం. మన తల్లిదండ్రులే మనల్ని హేళన చేస్తున్నారు, మన అన్నదమ్ములే హేళన చేస్తున్నారు. ఈడు భక్తుడట, ఈడు భక్తురాలట అని హేళన చేస్తున్నారు. అని ఏమంటున్నాడు, ఈ పోరాటాలన్నీ కూడా తాత్కాలికం, టెంపరీ. నిన్ను అవడేం చేయలేడండి. అంటే నేను ఈ మధ్యలో చెప్తున్నాను కానీ నేను 1.5 2 గంటలు నిలమోకాల మీద ప్రార్థన చేస్తాను.
ఆ తర్వాత గంటన్నర ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ బిల్లీ గ్రామ్ గారి టీచింగ్స్ అన్నీ వేసుకుంటాం. అందులో ఏంటంటే ఎవడైనా మిమ్మల్ని నిరుత్సాహపడితే ఆ మాటలు పట్టించుకోవద్దని చెప్తాడు. ఎవడైనా నిన్ను బాధ కలిగించే మాటలు పట్టించుకోవద్దని చెప్తాడు ఆయన. ఎవడైనా నేను కించపరిచే మాటలంటే పట్టించుకోవద్దు అంటాడు. కారణం ఏంటి? నీ దర్శనంలో వాళ్ళు లేడు, నీ బాధల్లో వాళ్ళు లేడు, నీ ప్రార్థనలో వాళ్ళు లేడు, నీ కష్టాల్లోనే ఆడి మాటల మీద పట్టించుకోవాలండి. వై షుడ్ యూ కేర్ హిమ్? ఎవరిని లెక్క చేయాల్సిన పర్లేదు. నేను ఎవరిని లెక్క చేయనండి. నాకు తెలుసండి మన చుట్టూ ఉన్నోళ్ళు ఎవరు మధ్యన ఉన్నామంటే ప్రభు ఏం చెప్పాడు, మేము ఎక్కడ పంపిస్తానని చెప్పాడండి. వెళ్ళి తోడేళ్ళు మధ్యకి పంపిస్తారని చెప్పాడు. అని మీరు అలాంటి మనుషుల మధ్య జీవిస్తున్నారు తెలుసండి. తోడేళ్ళు లాంటి వాళ్ళ మధ్యన జీవిస్తున్నారు. భర్తను నమ్మలేవు, భార్యను నమ్మలేవు, పిల్లల్ని నమ్మలేవు, అక్కని నమ్మలేవు, చెల్లిని ఎవరిని నమ్మలేవు నువ్వు. అంటే మొన్నటి దినాన్ని శామ్యుల్ బాబు గారు నిన్నటి దినాన్ని చాలా విషయాలు నాతో మాట్లాడితే అని నేను అనుకున్నాను, శామ్యుల్ గారికి కొన్ని జ్ఞానం నాకు లేదని నాకు అనిపించింది. అని అనేకమైన విషయాలు అంటే ఇక కుటుంబ వ్యవస్థల గురించి, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల వ్యవస్థ గురించి చెప్తే నేను శామ్యుల్ నేను ఎప్పుడు ఇంత దీర్ఘంగా ఆలోచించలేదని చెప్పాను. నాకే భయం వేసింది. అంటే ఏంటవుతుంది ఈ సమాజంలో? ప్రేమలకి చోటు ఎక్కడుంది? ఆప్యాయతలకు చోటు ఎక్కడుంది? అనురాగాలకి చోటు ఎక్కడుంది? ఇవన్నీ ఆలోచించేస్తే భయం కలుగుతుంది. దానికి వాక్య ఆధారం కూడా ఉంది. ఏంటంటే అంచె దినములలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. ఎందుకు నా భర్త నన్ను ప్రేమించట్లేదు? ఎందుకు నా భార్య నన్ను ప్రేమించట్లేదు? ఎందుకు మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమించట్లేదు? ఎందుకు మా పిల్లలు మా మాట వింటలేదు ప్రేమించట్లేదంటే అది వాళ్ళ ఫాల్ట్ కాదండి, లేఖనముల నెరవేర్పు అనమాట. అంచె దినములలో ఏమొచ్చాయండి? అపాయకరమైన కాలాలు వచ్చాయి. ఇవాళ ప్రతి వాళ్ళకి భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకమైపోయింది. ఇవాళ ఏంటవుతుంది నా జీవితం? అడుగో ప్రశ్న. అమ్మాయికి నేను ఏంటవుతుంది ఆవిడ జీవితం ఒక ప్రశ్న. దానివల్ల ఏమైపోతుందండి? ఎవడు ప్రేమిస్తున్నాడో మనల్ని, ఎవడు ప్రేమించట్లేదు. నాన్న ప్రేమిస్తున్నాడో, అమ్మ ప్రేమిస్తుందో, భర్త ప్రేమిస్తున్నాడో, భార్య తెలియట్లేదు ఎవరికి కూడా. అంటే అన్ని మోసాలకే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు, చదవమది. వారి ప్రస్తుత పోరాటాలు తాత్కాలికమని. ఈ ప్రస్తుత పోరాటాలన్నీ తాత్కాలికమే. అండ్ ఇవాళ నిన్ను ఎవడని కించపరిచినా, నీ ఇంట్లో నేను లెక్క చేయకపోయినా, నీ భార్య లెక్క చేయకపోయినా, భర్త లెక్క ఏం కంగారు పడాల్సిన పని లేదు. నా వరకైతే నేను ఎవరి గురించి నేను ఆలోచించానంటే నేను నా దేవుడు అని వెళ్ళిపోతాను. దేవుడు ఎప్పుడు నేను కించపరచడు. ఇవన్నీ కూడా తాత్కాలికం అండి. తిరస్కారమా? తాత్కాలికం. బాధలా? తాత్కాలికం. సెకండ్ ఫేజ్లో ఏం చెప్తున్నాడండి? మరియు వారు చివరికి శాశ్వతమైన ఆధ్యాత్మిక జీవులుగా రూపాంతరం ఏంటంటే మనం మహామహిమలోనికి వెళ్ళిపోతాం. మనకి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడలేదు. అక్కడ భార్య అని లేదు, భర్త అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. అంటే యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద ఎటర్నల్ లైఫ్. మహామహిమలో నువ్వు వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఇవి బాధలతోటి నీకు బాధ లేదండి. వాళ్ళు చచ్చిపోయినాడు ఎవడైనా బాధతో చచ్చిపోతున్నాడండి. సంఘాలు పగలు కొడితే ఏం బాధపడుతున్నారు? ఎవడు బాధపడలేదు, సంతోషంగా అంగీకరిస్తున్నారు వాళ్ళు. స్టెఫన్ రాళ్ళతో కొడితే ఆయన ఏమన్నాడండి? మీరు ఏం చేస్తున్నారో తెలియదు అన్నాడు. సంతోషంగా ఆయన అంగీకరించాడు. పేతుని తలకిందులుగా సిలువ వేస్తే ఆయన ఏమి శపించలేదు, ఆయన సంతోషంగా అంగీకరించాడు. అవి మనం కూడా మన బాధలు అంగీకరించాలి. ఏమంటే నాకు ఒక్కొక్కసారి ఎవడో పనికి మళ్ళీ పెద్దలు మళ్ళీ చిన్నాళ్ళు కదా ఇష్టానుసారి మాట్లాడుతుంటారండి. నేను వాళ్ళకి చూసి నవ్వుతుంటాను. దినాలైతే కనీసం ప్రశ్న వేసి ఉండేది, ఇలా సమాధానం. ఇప్పుడు సమాధానం కూడా చాలు, ఏం మాట్లాడినా అలా వింటుంటాను అంతే. నీ మౌనమే వాళ్ళకి సమాధానం. తర్వాతమా విశ్వాసాలు అయిపోయింది కాబట్టి బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామండి? ఇందాక చదివిన మూలవాక్యం మృతులు అక్షయులుగా అనేది ధ్యానిస్తామండి. 1 Corinthians chapter 15, 52 and 53. 1 Corinthians 15, 52, 53. బోరం రోగును బోరం రోగుతుంది. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనం మార్పు పొందుతాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. మత్స్యమైన ఈ శరీరము అమర్షతను ధరించుకుంటుంది. ఏంటి ఆలోచించండి. నాకు మరి దేవుడు ఈ తలపు ఎందుకు ఇచ్చాడు కూడా నాకు తెలియదండి. నేను ఎంత ధైర్యంగా చెప్తున్నా నాకే అర్థం కదండి. నేను ప్రభు రాకళ్ళు ఎత్తపడతాను ధైర్యంగా చెప్తాను. ఎన్ని ప్రశ్నలు తెలుసండి. ప్రభు రాకడ ఎప్పుడో ముందు మనకు తెలియదు. 10 సంవత్సరాలా, 20 సంవత్సరాలా, 30 సంవత్సరాలు తెలియదు మనకి. ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు. నేను ఏ ధైర్యం మీద చెప్తాను? 72 సంవత్సరాల వృద్ధుడిని, ఇంకో 30 సంవత్సరాలు బ్రతుకుతాను, ఇంకా 40 సంవత్సరాలు బ్రతుకుతాను, 45 సంవత్సరాలు బ్రతుకుతాను చెప్తున్నాను ధైర్యంగా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద గాడ్. కైలాస్ మాష్ గారు దేవుడిని అడిగాడండి ఆ వరం. మీరు రాకడ వరకు అని బైబిల్ గ్రంథం రాయబడ్డది దీని గురించి. వాళ్ళు ప్రభు రాకడ వరకు మరణించరు అని. అందులో నా పేరు ఉందేమో, నా ఆశ నెరవేరుతుందనే నా ఆశ నాకు. మళ్ళీ ఎలాగా?
ఇప్పటికి నా వయసు బట్టి ఇంకా 48 సంవత్సరాలు బ్రతకాలి నేను. మళ్ళీ ఎలా బ్రతుకుతాను? 45 సంవత్సరాలు ఇదే ఆరోగ్యంతో విస్తారమైన ఆశీర్వాదాలతో జీవిస్తాను. చదవమతి లాస్ట్లో ఏమన్నాడండి? మత్స్యమైన ఈ శరీరము అమర్షతను ధరించుకోవలసి ఉన్నది. అండి ఒకరోజు ఈ దేహాలన్నీ మారిపోతాయండి. నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పొడవు, ఏం ఆలోచన చేయకండి. ఈ దేహాలే మారిపోతాయి. మహిమ దేహాల్లో పోతాం మనం. మహిమ దేహంలో పోవడం కదా, ఏం చేస్తాం? యుగ యుగాలు ఆయనతో ఉంటే ఇంకా బాధ లేదు, అక్కడ కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఆకలి లేదు. ఏంటి సమాధుల దొడ్డు మీద శిలువ మీద ఒకటి రాస్తారు, RIP అని రాస్తారు. RIP ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్, అంటే ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారు. వారు ప్రయాసములు మాని వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. బ్రతికినంతకాలం ఏంటండి? డ్యూటీకి వెళ్ళాలి, షాప్ తెరాలా, పని చేయాలా, వంటలు వండాలా, కష్టాలు భరించాలా, ఇవన్నీ ఎవడు తప్పించలేను అనమాట. అప్పుడు ఏంటంటున్నాడంటే ఇవన్నీ వదిలేసి ఏటవుతాడు? నువ్వు విశ్రాంతిలో ప్రవేశించేస్తావు. అక్కడ ఏంటి లేదని కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు. ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతాం మనం. ఏంటి అది కావాలా? ఈ తాత్కాలికంగా మంచి ధనవంతుడిగా ఉండి నరకానికి పోవడం కావాలా? ఆలోచించేయండి. నువ్వు బహుగా సుఖపడ్డావు కదా, నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవించే కదా, ఇప్పుడు నరకయాతను అనుభవిస్తున్నావు. లాజరు బహుగా కష్టపడి నీకు తెలిసింది కదా, ఇవాళ అతడు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నాడు. ఏర్పరచుకొనిన వారిని పోగు చేయట అంటే గ్యాదరింగ్ ద చూజన్ పీపుల్. ఏర్పాటు ఎవరైతే చేయబడాలి పోగు చేయడం గురించి చెప్తున్నారండి. మత్తయి సువార్త 24:31. మత్తయి సువార్త 24:31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. జరిగేదండి ఇది, ఇదేమి కథ ఏం కాదు. ఇట్ విల్ హ్యాపెన్. గాడ్ విల్ కాల్ యూ, గాడ్ విల్ టేక్ యూ. ఎంత ధన్యత ఒకసారి ఆలోచించండి. నేను 2 వారాలు అడిగాను ప్రభుని ఏంటంటే, ఒకటి, ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అప్ మై లైఫ్ యాజ్ ఎ ఫెయిల్యూర్డ్ గాడ్ సర్వెంట్. విఫలుడైన సేవకుడిగా నేను ముగించి నాకు ఇష్టం లేదు ప్రభువా. నెంబర్ 2, మీ సన్నిధికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి. ఒకసారి ఆలోచించండి. దేవుడు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకొని నేను పిలిచి తీసుకెళ్తాడండి, ఎంత గొప్పదని ఒకసారి ఆలోచించండి. ఎంత ఘనతది. చదువు మళ్ళీ అది. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపిస్తాడు. ఆకాశం యొక్క ఈ చివరి నుండి చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయ మనందరం కూడా పోగు చేయబడతాం ఆయనతో సదాకాలం ఉండడానికి. తర్వాత అండి పరిశుద్ధతలో భక్తితో నుండుట. 2 things ఇక్కడ, హోలీనెస్ అండ్ ద గాడ్లీనెస్. పరిశుద్ధతతో భక్తితో ఉండడం. పరిశుద్ధత ఏంటి? పరిశుద్ధత స్పష్టమైన సందేశం. నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధుడు, మస్ట్ అనమాట. అందులో ఇంకా దాంట్లో కాంప్రమైజ్ లేదు. రెండోది ఏంటండి? భక్తితో, గాడ్లీనెస్. భక్తితో అంటే దేవుని కలిగి ఉండడం, దేవునిలో జీవించడం, దేవుని చిత్తానుసారంగా బ్రతకడం భక్తితో ఉండడం అంటే. 2 పేతురు 3:10-11-12 వచనాలు. 2 పేతురు 3:10-11 చదువురా. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎలాగొస్తుందంటే దొంగ వచ్చినట్లంటే ప్రభు దాగని వస్తాడని కాదు ఇక్కడ చెప్పేది. అంటే అది ఒక గొప్ప మాట రీతిగా చెప్పారు. దొంగ చెప్పొస్తాడు అన్నింటికి చెప్పిరాడు కదా, నీకు తెలియని గడిలో వస్తాడు. దీని అర్థం ఏంటంటే ప్రభు దినము నువ్వు ఎరగని గడిలో వస్తుంది, దొంగ వల్లే వస్తాడు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆకాశాలు ఏమి ఉండవండి. నాకు గత దినాల్లోనండి ఆయన లేరు, చనిపోయాడు. ఒక పెద్ద లీడర్ అనమాట. ఈ విషయాలు నేను ఒకరోజు బాధ చేస్తే మెసేజ్ అంతా అయిన తర్వాత చాలా పెద్ద లీడర్, పెద్ద ఆయన కూడా. నేను నా రూమ్లో ఉంటే వచ్చాడు. అయ్యగారు, ఆయనకంటే వయసులో నేను చూడండి, కానీ ప్రభు కృపను బట్టి ప్రకటన గ్రంథం అంతటి మీద వచనం మీద బోధలు చేశాను నేను. అయ్యగారు నాకు ప్రశ్న అండి అన్నాడు. ఏంటి సార్? ఈ మాట నిజమేనండి? ఏంటి చదవది? ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపో. ఈ మాట నిజమేనండి? దేవుడు ఆకాశాలు నాశనం చేసేస్తాడా? నిజంగా జరుగుతాయా? ఉట్టినానండి అయ్యగారు, నిజం కాదండి, మనుషులు భయపెట్టడానికి అలాగా రాసేసి ఉంటారండి అన్నాడు. నిజం అబద్ధం అండి ఇవి?
100% నిజంగా జరుగుతాయి. చదువు మళ్ళీ అదే మాట. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. నెక్స్ట్, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతాలు అంటే ఏంటండి? గాలి, అగ్ని, నీరు, భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రం ఇవన్నీ ఏమైపోతాయటమ్మా? మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. లైవ్ అయిపోతాయి. మీరు సూర్యుని చూడరు, ఇంకా ఆ సూర్యుడే ఉన్నాడు కాంతిని ఇవ్వడానికి. మరి ఒకరి ముఖాలు ఎలా కనిపిస్తాడు? ఏమన్నాడండి అక్కడ? ఆయనే వారికి వెలుగై ఉండును. ఈజ్ ద లైట్. అక్కడ దీపాలతో పని లేదని చెప్తాడండి పరలోక రాజు. ఆయనే వెలుగై ఉండును. ఏంటి మీరు గమనించారో లేదో, అంటే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు అన్నింటిలో ప్రవేశం ఉంటుందండి. మనిషి బాడీలో వెలుగు ఉంటుంది, మన బాడీలో వాటర్ ఉంటుంది, మన బాడీలో వెలుగు కూడా ఉంటుంది. 40 రోజులు మీరు ఏం తినకపోయినా బతుకుతారు. 40 రోజులకు కావాల్సిన కొలెస్ట్రాయిల్స్, వాటరు అంతా బాడీలో ఉంటుంది. అలాగే మనిషి దేహంలో వెలుగు ఉంటుంది, లైట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటని చెప్పండి, ఆయన వెలుగే ఉంటాడంటే నమ్మొచ్చా నమ్మకూడదా? 100% నమ్మాలి. ఏంటి, నేను ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉంటుందండి, నాకు ఎదంతా వెలుగు వచ్చేస్తుందండి. ఏంటంటే అమెరికా దేశంలో నేను ఒక అడవిలోని బస్సు ఎక్కడానికి వెళ్ళాను. అమెరికా దేశం కాదు ఇది, అది పిట్స్బర్గ్ అని అటు ఊరు లాస్ట్ మేడం, అడవిలో ఉంటుంది బస్ స్టాండ్. అంటే చిన్న డబ్బా ఉంటుంది అంతే. బస్సులో ఎప్పుడో రాత్రి 10 గంటలకు వస్తాయి. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఉన్నాడండి. అక్కడ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డికర్రా నీ దండన. గాఢాంధకారం లోయలు, అంధకారాలు ఎప్పుడైనా చూసారా? అప్పుడు లైట్ లేకపోతే చూసారా? మా ఇది వచ్చినట్టు ఏం కనిపించదు, మనకు అవతల ఏం కనిపించదు. వాళ్ళకి లైట్లు ఆరిపోయి పని లేదు దావీదు గారికి. ఉన్నదే చీకటి ప్రదేశం. ఆ చీకటి ప్రదేశంలో గుహల్లో దాగుంటున్నాడు. కట్టిగా చీకటి ఉంటుంది అక్కడ. అక్కడ ఏముందండి, దావీదుకి వెలుగు ఉంది. అక్కడ సముద్ర జలములలో మార్గములు ఉన్నవి, గాఢాంధకారముల్లో వెలుగుంది. అదే దేవుడు అండి. ఈజ్ ద లైట్. చదవం అదే మాట. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఈ పంచభూతాలన్నీ, భూమి, ఆకాశము, నక్షత్రం అన్నీ లయమైపోతాయి. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఏంటి ఇది వాస్తవికంగా జరిగేది. భూమి దాని కృత్యములు కాలిపోనంటే ఎవరో వచ్చి దగ్గర వచ్చి తగలబెట్టరు. ఇవాళ జరుగుతుంది ఏంటంటే ప్రపంచంలో అన్ని భూములు తగలబడిపోతున్నాయి కదా. ఏంటంటే ఆ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద విరగబడ్డారు. ఇప్పుడు అక్కడ పాలిస్తాన్ అనేది నొందండి, పంటలు కూడా పండవు. ఇవన్నీ భూమి అంతా కాలిపోవడానికి దేవుడు అగ్ని పంపించే అవసరం లేదు. మానవుడు చేసుకుని బాంబులతోటే భూమి అంతా నాశనం చేసుకుంటాడు వీడు. బట్ స్టిల్ అప్పటికి కూడా ఆకాశం నుండి అగ్ని వచ్చి వాటిని నాశనం చేస్తుంది, లయమైపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవున పంచభూతములు, ఈ పంచభూతాలు మహావేంద్రంతో కరిగిపోవున మహావేంద్రంతో కరిగిపోతాయి. పంచభూతాలు అండి. అమెరికా దేశాలకి ఏంటంటేనండి, వీఆర్ ద పవర్ఫుల్ కంట్రీ అని ఫీలింగ్ ఉంటుంది అమెరికాడికి. అండ్ వీఆర్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని కూడా ఉంటుంది. అలాంటి అమెరికా, కాలిఫోర్నియా అంతా తగలబడిపోతాడు. ఆపుకోలేకపోయారండి వాళ్ళు, ఆపుకోలేకపోయారు వాటిని. మొత్తం కాలిఫోర్నియా ఊర్లన్నీ తగలబెట్టి పడేసింది అది. పంచభూతాలన్నీ వెరీ పవర్ఫుల్ అండి. అంటే నేను రిలీజియన్స్ మతాల మీద డాక్టరేట్ చేశాను. అమెరికా దేశంలో నన్ను ఒక పెద్ద హై స్కూల్కి పిలిచారు, రిలీజియన్స్ మీద చెప్పమని. అదేంటంటే 10+2 వాళ్ళు అనమాట, అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వాళ్ళు. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అంటే వాళ్ళు పెద్ద పిల్లలాగా ఉంటారు, ఆడపిల్లలు పెద్ద ఆంటీలాగా ఉంటారు, మగవాళ్ళందరూ పెద్ద బాడీ, ఆరోగ్యమైన పిల్లలు వాళ్ళందరూ. 45 నిమిషాలు నేను వాళ్ళకి రిలీజియన్స్ గురించి చెప్పాలి. నేను ఆ క్లాస్లోకి ఇలా ఎంటర్ అవగానే పిల్లలందరూ కాగితాల మీద రాసుకొని ప్రశ్నలు వేసేస్తున్నారు. నేను అప్పుడు చెప్పాను, నాకు 45 నిమిషాలు నాకు ఇచ్చారు కదా, నేను అరగంట సేపు ఈ రిలీజియన్స్ మీద చెప్తాను, పావుగంట మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. ఈ అరగంటలో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేస్తుంది, నాకు ఇంకేం క్వశ్చన్స్ కూడా ఉండవని చెప్పాను. అప్పుడు నేను చెప్పుకొచ్చాను ఈ యొక్క దేవుళ్ళు అనే వాళ్ళ గురించి చెప్పుకొచ్చాను. ఈ దేవుళ్ళు అనేవి ఎలా ప్రారంభమయ్యాయి, ఈ పంచభూతాలు. మనిషికి ఏంటంటేనండి అడుగు తగలబడిపోతుంది, ఆడు ఆపలేకపోతున్నాడు. ఆడు అనుకున్నాడటండి, అమ్మ బాబాయ్ ఎవడు రైడు ఎవడో ఆపలేకపోతున్నాను. దానికి ఏం పేరు ఏంటి, ఇవాళ ఎంత టెక్నాలజీ ఉన్న అమెరికా ఆపలేకపోయి, అప్పుడు కూడా ఆపుతాడు. అప్పుడు దాన్ని ఏమన్నాడండి, అగ్నిదేవుడు అన్నాడు అనమాట. అంటే ఎవడు ఆపలేడు, ఇటు బలవంతమని ఇటు దేవుడు అగ్నిదేవుడు అన్నాడు. అలాగే నీరు, వానల గురించి ఎవడు ఆపలేకపోతున్నాడు దాన్ని. అప్పుడు ఆయన ఏమన్నాడండి, వానదేవుడు అన్నాడు. ఈ భూమి సంగతి ఏంటడికి అర్థం లేదు, అందుకేమన్నాడు భూదేవుడు అన్నాడు. వీళ్ళు మనవాళ్ళు ఏంటంటే భూమాత అని అంటారు.
అంటే ఇలాగే దేవుళ్ళ పేర్లు పెట్టేశారు. తెల్లారిగానే సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఈడు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాడు, రాత్రి అంతా లేడు. అప్పుడు ఈడు దేవుడే ఉంటాడు, లేకపోతే వెలుగెందుకిస్తాడు అని సూర్యదేవుడు అనేసాడు. అలాగే వీళ్ళు దేవుళ్ళు అయ్యారు అని చెప్పుకొచ్చాను. ఇవన్నీ చెప్పిన తర్వాత 45 నిమిషాలు అయిన తర్వాత అలా నే ప్రశ్నలు అడగట్లేదు. అందులో ఒక అమ్మాయి మాత్రం లెగిసి అడిగింది, మరి ఈ రిలీజియన్స్ గురించి ప్రశ్న లేదు, మీ ఇండియా గురించి ఒక ప్రశ్న వేస్తానని. ఏంటమ్మా అన్నాను. మేమైతే ఇక్కడ డేటింగ్ చేసి ఇష్టం చూసి ఈడిని వదిలేసి అన్న వదిలేసి ఈడిని వదిలేసి అన్ని వదిలేసి ఇలా ఉంటాం మేము. మీరు అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా చేసుకుంటారో అది ఎలా సాధ్యమో అన్నది. మాట్లాడుతున్నది ఎవరండి? వెక్టర్ ప్రభాకర్ కదా. అప్పుడు నేను అన్నాను, అమ్మ మీ అమెరికా సిద్ధాంతాలన్నీ రైట్ అని నమ్ముతున్నారా అని అడిగాను. నమ్ముతున్నాయి కాబట్టి అది చేస్తున్నాను. మరి వాడితో డేటింగ్ చేసి 2వ డేటింగ్ 3వ డేటింగ్, మొదటి బ్రేకు 2వ బ్రేకు 3వ బ్రేకు 7వ బ్రేకులు అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఆయన పెళ్లి చేసుకుని కూడా బ్రేక్ ఎందుకు చేస్తున్నావు అని అడిగాను. అప్పుడు అది నిజం అబద్ధం అని అడిగాను. మా భారతదేశంలో పెళ్ళి అంటే ఏంటంటారండి? 100 ఏళ్ళ పంట అంటారు. ఆడు కుష్ఠుడైన రోగి అయిన భారతదేశంలో కథలు ఉన్నాయి. ఆ కుష్ఠరోగిని బొట్ట మీద పెట్టుకొని అడుక్కొని భర్తను పోషించడం ఉన్నాయి. భారతదేశంలో ఏంటంటారంటే పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట అంటారు. మీ అమెరికా వాళ్ళు పెళ్ళి అంటే ఏంటంటున్నారు? 100 ఏళ్ళ మంట అంటున్నారు. ఇప్పుడు మీది రైటా మాది రైటా అని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. అదోమా దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనిచు, దానిని ఆశతో అపేక్షించుచు. రాకడ కొరకు కనిపెట్టుకోవడమే కాదు, దాని ఆశతో అపేక్షించుకొనిచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారు ఉండాలి. 2 cautions ఇస్తున్నాడు. ఏంటంటే 1 పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, 2 భక్తితో పరిశుద్ధమైన ప్రవర్తన. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు చెప్తానండి, యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి అండి. నీ భర్త ఎదురుగా మంచిదా నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. నీ భార్య ఎదురుగా మంచివాడిగా జీవించాల్సిన అవసరం లేదు. అండ్ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందండి, యవ్వనుడా నీ యవ్వనం బట్టి సంతోషించుము, తినుము, త్రాగుము, డూ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ వీటన్నిటిని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తాయండి. మీరు ఆలోచించండి, ఆకతాయిగా తిరిగిన ఆడవాళ్ళు కానీ ఆకతాయిగా తిరిగిన మగవాళ్ళు చూడండి, వాళ్ళు అంత దినాలు ఎలాగుంటాయో తెలుసండి. భయంకరమైన రోగాలు, వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. ఆ రోగాలు ఏటో కూడా డాక్టర్లు కూడా చెప్పలేరు. అలాంటి భయంకరమైన రోగాలతో కుషించి నాశనం అయిపోతారండి. నేను అమెరికా దేశంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళేవాడిని. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అక్కడ ఏమంటారు? నర్సింగ్ హోమ్స్ అంటారు. అక్కడ అందరూ కూడా 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతికేస్తారు. ఆడవాళ్ళు అయితే ఆరోగ్యంగా ఉంటారు అమెరికా దేశంలో. ఈ అమెరికాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే నర్సింగ్ హోమ్స్లో మగవాళ్ళు అందరూ అంటే 60 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ఉంటారండి. 60 సంవత్సరాలు అంటే అమెరికా దేశంలో చిన్న వయసు అనమాట. నేను అక్కడ వెళ్ళి వాక్యం చెప్తాను అనమాట. వాక్యం చెప్పిన తర్వాత అందరూ నా దగ్గరికి వస్తారండి, వీల్ చైర్స్ మీద. ఎవడు సరిగ్గా నిలబడలేడు. పాస్టర్ తాగుబోతుగా జీవించాను పాస్టర్, అనిపిస్తున్నాను పాస్టర్. పాస్టర్ వ్యభిచారుడిగా జీవించాను పాస్టర్, అనిపిస్తున్నాను పాస్టర్ అంటాడు. అంటే ప్రతి ఒక్కడు కూడా ఆడు ఎందుకు ఆ రోగం అనిపిస్తున్నాడో చెప్తుంటానండి. నేను నిజంగా చెప్తున్నానండి. వెక్టర్ ప్రభాకర్ 72 సంవత్సరాలు, బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేవంటే డిసిప్లైన్ లైఫ్ అండి. నీ యొక్క క్రమశిక్షణ నేను కాపాడుతుంది. నువ్వు క్రమశిక్షణగా పెరిగేవో లేదో నీ మరణం నీ గురించి చెప్తుంది. నువ్వు క్రమశిక్షణగా పెరిగేవో లేదో నీ జీవిత అంతం చెప్తుంది. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏంటంటేమో పరిశుద్ధతతోనూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితో జీవించాలి. భక్తి అంటే ఏంటంటే దేవునిలో మమేకమే జీవించాలి. గాడ్లీనెస్, దేవుడు నేనని జీవించాలి. ఏమండి ఇవాళ ఒక అమ్మాయి ఎవరైనా క్రమశిక్షణగా జీవిస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటారండి? ఏదో పనికి మాలిందండి, లైఫ్ ఎంజాయ్ చేయాలా, ఏమమ్మాయి దీనికి ఏమీ తెలియదండి అంటారు. బాయ్స్ అయితే ఏమంటారండి, ఈడేటండి వీడికి లైఫ్ ఎంజాయ్ చేయాలా, తాగాలి, నీ లోకానుసారం చేయాలి అని చెప్తారు. లేకపోతే ఈడేం కుర్రోడు అంటారు, చేతకాని వాడిగా చూస్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చూస్తుందండి, పరిశుద్ధమైన ప్రవర్తనను భక్తితోనూ జాగ్రత్తగా ఉండండి. నేను ఇక్కడ మీకు చెప్తున్నానండి, మా నాన్నగారు చిన్నప్పుడు మాకు మా నాన్నగారు చాలా సామెతలు చెప్పారు. మా నాన్నగారు సేయింగ్ చేత బుక్కే రాశాం. మా నాన్నగారు ఒక మాట చెప్పాడు, ఏంటంటే దండమయ్య స్వామి అంటే నీ ఆశ పట్టుకొని నువ్వు బ్రతకరని చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ రహస్యం చెప్తున్నానండి, నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది, నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంటుంది. బాగు చేసుకుంటావా,
పాడు చేసుకుంటావా నీ చేతిలో ఉండండి. విక్టర్ ప్రభాకర్ ఈ స్థాయిలోకి వచ్చాడు, నన్ను ఎవడు పైకి తీసుకురాలేదండి. నన్ను ఎవడు పైకి తీసుకురాలేదు. నా క్రమశిక్షణ జీవితం, నా భక్తి జీవితం, నా పరిశుద్ధ జీవితం ప్రభువు నన్ను పైకి తీసుకొని వచ్చాడు. మనుషులు ఎవడు కాదండి. ఏ మనుషులు నాకు సహాయం చేయలేదు. దానికి నేను ఎవరిని లెక్క చేయనండి. బిల్లిగ్రామ్ గారు మొన్న అదే చెప్తున్నాడు, ఎవడి మాటలు పట్టించుకోవద్దు, దేవుడి మాటలే పట్టించుకో. నీ కష్టంలో ఎవడైనా ఉన్నాడా నీ వాడి మాటలు పట్టించుకోవడానికి? నీ బాధలు ఎవడైనా ఉన్నాడా ఆడి మాటలు పట్టించుకోవడానికి? నీకు ఎవడైనా భోజనం పెట్టాడు ఆడి మాటలు పట్టించుకోవడానికి? ఏంటి మనిషి యొక్క చుట్టారకాలు కూడా ఎలాంటివండి? తెప్పలుగా చెరువు నిండిన కప్పల పొది వేలు చేరు గదరాసు తండ్రి. నీకు ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, అక్క బాగున్నావా, పాప బాగున్నావా, పెద్దమ్మ బాగున్నా, ఏంటి నువ్వు అడుగు తిన్నప్పుడు ఎవడన్నా వచ్చి పలకరించాడా? నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చి మా పెద్దమ్మని చెప్పారా? నువ్వు బాధలు ఉన్నప్పుడు వచ్చి మా చిన్నాన్న నువ్వుడని చెప్పాడా? ఎవడో చెప్పడండి. నీ జీవితం నీ చేతిలో ఉంటుంది. ఏంటంటే నెంబర్ 1 పరిశుద్ధంగా ఉండాలి, నెంబర్ 2 భక్తిగా ఉండాలి. భక్తి అనేది వ్యక్తికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది కాదు. పరిశుద్ధత అనేది ఒక మోకకి సంబంధించి, ఒక వ్యక్తికే సంబంధించింది. నేను దేవుడి మహిమ కొరకు చెప్తున్నానండి. తలంపులో కూడా నేను తప్పు చేయట్లేదండి. తలంపులో కూడా కారణం ఏంటంటే, తప్పు చేయడం వల్ల నా కొడుకు పాడైపోడు, నా భార్య పాడు, నేనే పాడైపోతాను. తర్వాత అండి ఇవన్నీ ఎందుకంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికండి. దేవుని రాజ్యము స్వతంత్రించుకుంటా. 1 కొరింథీ 15:50. 1 కొరింథీ 15:50. సహోదరులారా సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, ఫైనల్గా నేను మీకేం చెప్పబోతున్నానంటే, రక్త మాంసములు దేవుని రాజ్యము, ఈ రక్తము ఈ మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. క్షయిత అక్షయతను ధరించకూడదు. రక్త మాంసాలు బట్టి కదండి మన అహంకారం. నేను తెల్లగా ఉన్నాను, అందంగా ఉన్నాను. నేను అడుగుతుంటాను, ఎలాగుంటాడు విక్టర్ ప్రభాకర్? కట్అవుట్, సార్ మీరు చాలా యంగ్గా ఉంటారు సార్, చాలా బాగుంటారు సార్. చాలా బాగుంటానా? వెరీ గుడ్. అమ్మా మీరు చాలా రాణిలాగా ఉంటారమ్మా, మీరు చాలా అందుకెత్తా. వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్స్. ఆ మధ్యకాలంలో ఒక మంచి అందమైన సినిమా యాక్టర్స్ చచ్చిపోయిందండి. పాపం పెళ్ళి కూడా కాలేదు, కూడా బాయ్ ఫ్రెండ్ కూడా చంపేసాడట. అందమైన అమ్మాయి. నేను అటు గురించి ఏటి ఆలోచించింది తెలుసండి. అందమైన అమ్మాయి కదా, ఎంతమంది తిరుగుంటారు కదా వెనకతలు అందమైన అమ్మాయి గురించి. మరి అమ్మాయిని అక్కడ పెట్టిలో పెట్టి నా అందమైన భార్యని, నా అందమైన బిడ్డ, నా అందమైన ప్రియురాలని అంటారండి. అమ్మా వేరంగా సమాధి చేసేయండి అమ్మా, పురుగులు పట్టేస్తామా అంటారండి. అన్నిలైతే వేరం తీసుకెళ్ళిపోమంటలేదు, వంట కూడా వండుకోరాళ్ళు. నీ భార్య అందగెత్తానో నీ కూతురు అందగెత్తానో జాగ్రత్తగా పెట్టిలో పెడితే పురుగులే గారుతాయండి. ఈ అందమైన ఈ అమ్మాయిని, ఈ యొక్క హీరో గారిని చచ్చిపోయిన వాళ్ళు ఇలా తీసుకెళ్ళి ఆ మట్టిలో పెడితే మట్టి అంటదట, వెల్కమ్ వెల్కమ్ అంటదట, రా 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 అంటదట. 24 గంటల లోపే ఆ మట్టి కలిపేసుకుంటుందట. వచ్చింది నా దగ్గరికి నా ఫ్రెండ్ అని కలిపేసుకుంటుందటండి. ఆలోచించేయండి. ఆ భర్తతో కాపురం చేస్తాం, ఆ భార్యతో కాపురం చేస్తాం. ఆ భర్త చనిపోతే ఆ భర్త సమాధి పక్కన శవం పక్కన కూర్చోడానికి భయపడిపోతాం. ఇంకా డబ్బులు ఉన్నట్లయితే ఏం చేస్తారండి? 2 రోజులు ఉండాలంటే ఏ మార్చిలో నేను పడేసి ఇలా హ్యాపీగా ఏసీ రూమ్లో పడుకుంటారా? ఆ ముందు రోజు ఆడు పడుకుంటాడు ఏసీ రూమ్లో. పాపం మరుసటి రోజు ఎక్కడ పడుకుంటాడండి? ఏసీలోనే ఉంటాడు కానీ మార్చిలో ఉంటాడు. అన్యాయం ఉండి ఒకసారి ఆలోచించేసుకోండి. ఇదంతా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకో. నువ్వు హ్యాండ్సమ్ పర్సన్వా, తీసుకెళ్ళి పెట్టేస్తారు వాల్టర్ సిమెట్రీలో పడేస్తారా? నువ్వు అందమైన అమ్మాయివా, నువ్వు వాల్టర్ సిమెట్రీకి వెళ్ళిపోతావు. షుడ్ బి కేర్ఫుల్. ఈ రక్త మాంసాలు 2 గమ్యాలకి నేను పట్టుకెళ్ళిపోతాను. ఒకటేంటండి నిత్య నరకము, 2 నిత్య జీవంలోని పట్టుకెళ్ళిపోతాయి. ఆ స్థిరమైన రాజ్యంలో నిన్ను వెళ్ళాలంటే రక్త మాంసాలు వెళ్ళు అక్కడికి. కానీ రక్త మాంసాల్లో నువ్వు చేసిన క్రియలు ఉన్నావు చూసావా, అవి నిన్ను నాశనానికి తీసుకొని వెళ్తాయి. అవి నిన్ను బ్రతుకుని హతమారుస్తాయి. ఇవాళ రోగాలతో బాధపడుతున్న వయసు పెరిగిన అందరూ ఏంటంటే వాళ్ళ జీవితంలో చేసిన నీచ కార్యాలకు అనుభవించేస్తారు. నా మాట కాదండి, బైబిల్ గ్రంథంలో నీతిమంతులు భూమిపై తమ ఫలములు పొందుదురు, భక్తిహీనులు పాపులు మరణిష్యంగా పొందుతారు. అంటే నీకేమిటి ఉండాలండి? భయం ఉండాలి, దైవ భయం ఉండాలి. ఈ దేహంతో దేవుని మహింపరచాలి తప్ప దేహానికి వల్ల దేవునికి అపకీర్తి తేకూడదు.
దేవుడు నీకు దేహశుద్ధి ఇచ్చాడు అనుకోండి, లేకపోతే దేవుడు నీకు అందం ఇచ్చాడు అనుకోండి, అందాన్ని బట్టి దేవుడు మహింపరచు. ఇస్తరాని గ్రంథమే ఉండదు, ఇస్తరాని పనికి మళ్ళీ దానిలో అటు ఇటు తిరిగితే. ఎస్తేర్ రాణి క్రమశిక్షణ కొనబట్టి ఏమైందండి? రాణి అయింది. ఆ రాణి దేనికైందండి? ఇశ్రాయేలీయులు మరణ శాసనం నుండి విడిపించడానికి రాణి అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, విక్టర్ ప్రభాకర్ ఒక సామాన్య వ్యక్తి. నాకు మీకు తేడా ఏం లేదండి. నాకు 2 చేతులు, మీకు 2 చేతులు, నాకు 2 కాళ్ళు, మీకు 2 కాళ్ళు ఉన్నాయి. కానీ విక్టర్ ప్రభాకర్ దేవుడు అందుకు మహిమగా వాడుకుంటున్నాడు. వై ఈస్ యూజింగ్ ద ఓన్లీ రీజన్, ఆయనకి సరెండర్ అయ్యాను, ఆయన మాట వింటున్నాను, ఆయన ఎలా చెప్పాడు అలాగా జీవిస్తున్నాను. అర్థమైపోయింది నాకు, రక్త మాంసంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రంగా తెలిసిపోయింది. ఆ సీక్రెట్ అర్థమైపోయిందండి. మన శరీరానికి బద్దులం కాదు, శరీరానుసారంగా జీవించడానికి. మీరు ఆత్మ చేత శరీర కార్యాలని చంపండి, అప్పుడు మీరు జీవిస్తారు. లాస్ట్కి వెళ్ళిపోతున్నామండి. అక్షయమైనదిగా లేపబడుట, అక్షయమైనదిగా. 1 కొరింథీ 15:42. మృతుల పునరుద్ధానమును అలాగే, మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడతాయి. అండి ఇవాళ మన తండ్రిని కప్పెట్టాం, మా తమ్ముడిని కప్పెట్టాం, మా నాన్నగారిని కప్పెట్టాం, మా అమ్మని కప్పెట్టాం, మన ఇంట్లో చాలామందిని కప్పెట్టాం. వాళ్ళు ఏంటవుతారేటండి? అక్షయమైనదిగా లేపబడతారు, అక్షయమైనదిగా. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నాను తల్లి, ఇవాళ ఏంటంటే మత్స్యము నుండి అమరత్వం. ఇవాళ మనం 70 సంవత్సరాలు బ్రతికామా, 80 సంవత్సరాలు బ్రతికామా, లేకపోతే నాకైతే 160 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బ్రతికామా. ఏమైపోవాలంటే ఒక రోజుని చనిపోవాలి, విడిచిపెట్టాలి ఈ లోకాన్ని. లోకం ఎవరికి కూడా స్థిరం కాదు, కానీ స్థిరమైన రాజ్యాలు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే నిత్య నరకము, నిత్య జీవము. ఇవాళ మెసేజ్ ఏంటంటే ఆ నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి. యుగ యుగాలు ఆయనతో మనం జీవించాలి. యుగ యుగాలు ఆయనతో జీవించాలంటే ఏంటంటే ఎప్పటి నుంచే ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఆయన చెప్పిన మాట బట్టి మనం జీవించాలి. ఆయన పరిశుద్ధుడిగా కాబట్టి మనం పరిశుద్ధుడిగా ఉండాలి, దైవత్వం కలిగి జీవించాలి. అప్పుడు యుగ యుగాలు మనం ఆయనతో కలిసి జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ యేసయ్య కృపమేడ ఈ దినాన్ని మాతో అందరితో మాట్లాడారు తండ్రి. నైనా నా జీవితంలో అనేక సార్లు నేను మరణం నుంచి తప్పించుకున్నాను ప్రభా. 76వ సంవత్సరంలో భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోవాల్సిన తండ్రి. అనేక సార్లు నేను అపాయాలు నేను కాపాడారు. మరి 93వ సంవత్సరంలో ఇక్కడ మొదటి విమానంలోనే యాక్సిడెంట్ జరగవలసింది తండ్రి. అనేకమైన మరణ ఛాయలు నన్ను విడిపించారు నాయన. ఇవాళ నేను 72 సంవత్సరాలు మీ మహిమ కొరకు నన్ను వాడుకుంటున్నారు. ఒకరోజు నేను మీ దగ్గర రావాలి తండ్రి. నేను కాదు ప్రభు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ లోకాన్ని విడిచి మీ దగ్గర రావాలి ప్రభు. అయితే మీ దగ్గరికి రావాలా, నిత్య నరకానికి పోవాలా, అది మేమే నిర్ణయించుకోవాలి తండ్రి. నాయన మేమెవ్వరూ నశించడం మీ చిత్తం కాదు ప్రభా. నైనా నరకం అనేది మనుషుల గురించి మీరు చేయలేదు ప్రభా. నరకం అనేది త్రోసి వేయబడిన దోతల గురించి మీరు చేశారు ప్రభా. సాతాను దాని శక్తుల గురించి చేశారు తండ్రి. ఆ సాతాను కుతంత్రంలోనికి వెళ్ళడం వల్ల మేము కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది ప్రభా. కనుక ఆ సాతాను కుతంత్రాలను వాళ్ళు విడిపించి మీ మహిమరాజ్య వారసులుగా నన్ను మమ్మల్ని అందరినీ జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.